మనసులు, కుటుంబాలు కలిసిన ప్రేమ పార్ట్ 2. అలియన్స్ మొదటి షాక్. నందిత గదిలో ఒంటరిగా కూర్చుంది. తండ్రి మాటలు ఇంకా చెవిలో మార్మోగుతున్నాయి. రేపు వాళ్ళొస్తారు రెడీగా ఉండు. ఆమె చేతిలో ఫోన్. అర్జున్ నంబర్ ఓపెన్ చేసుంది. కాల్ చేయాలనుంది. కానీ భయం ఆపేసింది. ఈ విషయం చెప్తే అతను ఎలా తీసుకుంటాడు? కంపల్సరీగా హర్ట్ అవుతాడు. చివరి ప్రశాంతత క్షణాలు. మరుసటి రోజు లైబ్రరీలో అర్జున్ వెయిట్ చేస్తున్నాడు. ఎందుకింత లేటుగా వచ్చావని అడిగాడు. నందిత స్మైల్ చేయడానికి ట్రై చేసింది. కానీ కళ్ళల్లో సాడ్‌నెస్ క్లియర్‌గా కనిపించింది. అర్జున్ ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా! ఆమె ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. నాకు అలయన్స్ చూస్తున్నారు అంటే మ్యాచెస్ చూస్తున్నారు అని చెప్పింది. అతని రియాక్షన్ కోసం చూస్తుంది. ఆ మాట విన్నాక అర్జున్ ఫేస్ కామ్‌గానే ఉంది. కానీ లోపల మాత్రం ప్రపంచం కూలిపోయింది. "నువ్వేమనుకుంటున్నావు?" అనన్నాడు. నందిత "నా ఫ్యామిలీ హ్యాపీ అయితే నేను ఓకే." ఆ మాట అర్జున్‌కి నైఫ్‌లా గుచ్చింది. అంటే మనది నందిత కళ్ళలో నీళ్లొచ్చాయి. మనది తప్పు కాదు. కానీ మనం రైట్ టైంలో కలవలేదు. నిశ్శబ్దం. ఇద్దరి మధ్య బాధ. ఆ రోజు అర్జున్ ఇంటికి వెళ్లి ఒక మాట మాట్లాడలేదు. నందిత గదిలో ఏడ్చింది. ఇద్దరూ ఒకే పెయిన్ కానీ షేర్ చేసుకోలేకపోతున్నారు. హీరో డెసిషన్ అంటే మన అర్జున్ గారు ఏం డెసిషన్ తీసుకుంటారో మరి. మరుసటి రోజు అర్జున్ మిర్రర్ ముందు నిలబడి లవ్ అంటే ఫైట్ చేయాలి అన్నది నేనే చెప్పా. ఇప్పుడు నేను సైలెంట్‌గా ఉంటే అది నా మాటలకు వాల్యూ లేకపోవడం. ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఫ్యామిలీ ఎదురొడ్డి అర్జున్ తన పెదనాన్న దగ్గరికి వెళ్ళాడు. నాకు ఒక అమ్మాయి నచ్చింది. అందరూ షాక్ అయిపోయారు. పెదనాన్న మన ఫ్యామిలీలో ఇలా లవ్ మ్యారేజ్ అనేది ఉండదు. అర్జున్ కామ్‌గా ఇది ఇంపల్సివ్ కాదు. నేను సీరియస్‌గా ఆలోచించి చెప్తున్నాను. క్లాష్. పెదనాన్న కోపంగా మన గౌరవం ముందు నీ లవ్ చిన్నది. అర్జున్ నా లైఫ్ ముందు నా హ్యాపీనెస్ కూడా చిన్నది కాదు. ఇల్లు మొత్తం టెన్షన్‌గా ఉంది. హీరోయిన్ వైపు ఎమోషన్. ఇంకా అక్కడ నందిత ఇంట్లో ఎలియన్స్ వాళ్ళు వచ్చారు. అంటే పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు. అందరూ స్మైల్ చేస్తున్నారు. ఆమె ఫోర్స్‌గా కూర్చుంది. పెళ్ళికొడుకు మాట్లాడుతుంటే ఆమె మైండ్‌లో మాత్రం అర్జున్ మాత్రమే ఉన్నాడు. ఆ రాత్రి నందిత టెర్రస్ మీద ఏడుస్తూ ఉంది. అక్కడికి అర్జున్ వస్తాడు. "నేను నీ ఫ్యామిలీతో ఫైట్ చేయమని రాలేదు" అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. "అర్జున్ నీ హ్యాపీనెస్ కోసం ఫైట్ చేయమని రాలేదు. నీ డెసిషన్ తెలుసుకోవడానికి వచ్చాను." నందిత కళ్ళల్లో నీళ్లు. "నాకు నువ్వే కావాలి. కానీ వాళ్ళను హర్ట్ చేయలేను." ఆ మాట అర్జున్‌కి క్లారిటీ ఇచ్చింది. తర్వాత అర్జున్ స్లైడ్ స్మైల్ ఇచ్చి, "అయితే మనం వాళ్ళని కన్విన్స్ చేద్దాం." నందిత ఇంపాసిబుల్. అర్జున్ ఇంపాసిబుల్ అనేది ట్రై చేయని వాళ్ళు చెప్పేది. ఇద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు. మన ప్రేమను ప్రూవ్ చేయాలి. మనిద్దరం కాదు, మన ఫ్యామిలీస్ కూడా కలవాలి. ఆహ్, ఇక్కడ ఇద్దరు ఒక ప్లాన్ స్టార్ట్ చేస్తారు. 2 ఫ్యామిలీస్ కలిసి రావాల్సిన పరిస్థితి క్రియేట్ చేయాలి. ఓల్డ్ ఇష్యూస్ క్లియర్ చేయాలి. లవ్ యాక్సెప్ట్ చేయించాలి. చివరికి అర్జున్ అన్నాడు, "ఇది లవ్ స్టోరీ కాదు. ఇది 2 ఫ్యామిలీ స్టోరీ అవుతుంది." అహా! ఇందులో పెద్ద అంటే పార్ట్ 3లో పెద్ద ట్విస్ట్ రాబోతుంది. ఆల్మోస్ట్ బ్రేకప్ సిట్యుయేషన్ ఎమోషనల్ ఒక రేంజ్‌లో ఉంటుంది. ఈ స్టోరీ గనక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. థాంక్ యూ.